అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారులా. నేను వచ్చేసిన ఇయాల చూద్దాం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. బాగా పరేషాన్లు ఉన్నారేమో సీఎం గారు, నోరు తెరిస్తే సావు ముచ్చట్నే తీస్తున్నారు. అసెంబ్లీలో రేవంత్ సారు కారడ్డాలు గట్టిగానే అందుకున్నారు కారు పూపాటోళ్ళు. కేటీఆర్ బ్యానర్లు వీకేసిండ్రు మున్సిపాలిటోళ్ళు. చంద్రాలు సారు ఫ్లెక్సీలు కడుతున్నారు పోలీసోళ్ళు. అతిభక్తి చేస్తున్నారట సర్కారు కొలువులోళ్ళు. రేవంత్ సార్ అన్నాడు గలీజ్ మాటలు. పక్క దేశాలకు మోడీ సారు పలారం, దక్షిణాది రాష్ట్రాలకు ఉపాసం. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే అందరూ వాళ్ళ తానికి పోయి దీవెనార్తులు తీసుకుంటారు. వాళ్ళతోని తిట్లు పడొద్దని మంచిగా ఉంటారు. పెద్ద మనుషులు కూడా అట్లనే ఉంటారు. చిన్న పొలగాళ్ళు ఉంటే ప్రేమతోని చూసుకుంటారు. కానీ నోరు తెరిస్తే సావులు సంపుళ్ళు పీనుగులని ఎవరైనా మాట్లాడతారా? కానీ సారుకు అవి తప్ప ఇంకేం రానట్టున్నాయి. గప్పాలు కొట్టురా అయ్యా అంటే గాలి మోటార్ను తయారు చేయమని చెప్పింది నేనే అన్నాడట వెనకటికి ఒక ఆయనే. ఢిల్లీ సర్కారుల దగ్గర నుంచి మస్తు పైసలు తీసుకొస్తాం, ఏ సర్కారులు కలవనట్టు మోడీ సర్కారులను కలుస్తున్నామని మొన్ననే రేవంత్ సారు ఢిల్లీలో కూర్చొని చెప్పిండు. ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిండ్రా? ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసిజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. రేవంత్ సారు మంత్రులందరూ ఢిల్లీ పోయి మస్తు తిప్పల పడమని చెప్పుకున్నారు. కానీ బడ్జెట్ లా ఢిల్లీలోలు షిప్ప చేతిలో పెట్టిండ్రు. దీని మీద ఇవాళ అసెంబ్లీలో ముచ్చట నడిచింది. అన్నిటికీ మమ్మల్ని దీక్ష చేయమంటున్నావు, బడ్జెట్ లో రూపాయి రాలేదు కాబట్టి నువ్వు నీ మంత్రులు పోయి ఢిల్లీలో తిండి తిప్పలు బంద్ చేసి దీక్ష చేయండి అని కేటీఆర్ సార్ అన్నాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. రేవంత్ సార్ అంటే ఎట్లుంటది, అంగి మీద బురద పడ్డా ఊకుంటాడు కావచ్చు గాని మాట మాత్రం పడనీయడు. నేను దీక్ష చేస్తా, అట్లనే కేసీఆర్ ను కూడా రమ్మనుండ్రి, ఇద్దరు కలిసి కూసుంటాం, సచ్చుడో నిధులు పట్టుకోవచ్చుడో అయితదని అన్నాడు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. కానీ ఎందుకో మరి రేవంత్ సార్కు ఈ నడుమ ఏ ముచ్చట తీసినా సావు ముచ్చట్లే యాదికొస్తున్నాయి. మేం రాగానే పొలగాళ్ళందరికీ కొలువులు ఇస్తామని రేవంత్ సారు చెప్పిండు, పోస్టులు పెంచుతామన్నాడు. ఇంకా పెంచుతలేదని మొన్న అందరూ లొల్లి వేస్తే ఈ ముచ్చట్లకు కేటీఆర్ సారును హరీష్ రావు సారును పట్టుకొచ్చిండు. వాళ్ళు తిండి బంద్ చేసి దీక్షకు కూర్చోవాలన్నాడు. ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే, ఈ దొంగలంతా ఆ సన్నాసి ఇంత సిగ్గు తప్పిపోయారు. ఈ సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే పొద్దుటి పూట తింటారు, రాత్రి పూట తాగుతారు. ఇప్పుడేమో ఢిల్లీకి వెళ్ళి పైసలు తెస్తామని చెప్పి మాట తప్పిందని అడిగితే కేసీఆర్ సారు సచ్చుడో నిధులు వచ్చుడో అంటున్నాడు. అప్పట్లో కూడా ఇట్లనే కేసీఆర్ సారును రాళ్లతోని కొట్టి సంపాలన్నాడు. రాజకీయంలో ఉన్నాక మాటలు అనుకున్నాడు అయితేనే ఉంటది, కానీ నోరు తెరిస్తే ఈ సావు మాటలు ఎందుకు వస్తున్నాయో. పగోడైనా ఎవ్వరు సావు కోరుకోరు. ఎవరైనా తప్పిదాల్లా సావు అనే మాట నోట్లకొస్తే దేవుని పేరు తలుచుకొని చంపలేసుకుంటారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మాట మాటకు వాళ్ళు చావాలే వీళ్ళు చావాలని మాట్లాడు ఏందో మరి. ఏదో షాడ్వాకానికే సారు ఇట్లా మాట్లాడుతున్నాడని అసెంబ్లీలో లీడర్లే మాట్లాడుకుంటున్నారు. గుడికి పోతే దేవుణ్ణి మొక్కుకోవాలి, బడికి పోతే చదువుకోవాలి, హోటల్కి పోతే తినాలి, ఏడికి పోతే ఆ పనే చేయాలి. కానీ నేను గుళ్ళ చదువుకుంటా బడిలో పూజ చేస్తానంటే ఎట్లుంటది? అట్లనే అసెంబ్లీ దేనికోసం పెడతారు?
పబ్లిక్ తిప్పల గురించి మాట్లాడడానికి వెళ్తారు. కానీ మన అసెంబ్లీలో ఎట్లా నడుస్తున్నదో చూడుండ్రి. ఈ దుకాణం ఆయనే, ఆ దుకాణం ఆయన కొట్టుకుంటే చింతపండు దడ బయటపడ్డట్టే అవుతున్నది. ఇవాళ కూడా అసెంబ్లీ జోర్దార్ నడిచిందిలా. 3 పార్టీల నడిమిట్లా మస్తు ఫైటింగ్ అయింది. రేవంత్ సారు కారడ్డాలతోని కాలమెల్ల తీసే పని చేసిండ్రు. పాపం సారుకు మనసెట్లు వచ్చిందో గాని మోడీ సర్కారును కూడా మాటలన్నారు. మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. సర్కారోళ్లను కారు పాటోళ్ళు, పువ్వు పాటోళ్ళు గట్టిగానే అరుచుకున్నారు. ఎప్పటి లెక్కనే మళ్ళా కేటీఆర్ సార్ మీద పడ్డారు రేవంత్ సారు. ఇక ఈయన ఊకుంటాడా? అసలు లాజిక్ పాయింటే పట్టిండు. నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మినిస్టర్ గారు ఇక అన్నిటికీ మా పేరే తీస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలా ఎందుకు కూర్చున్నావని హరీష్ రావు సార్ కూడా మంచిగానే అందుకున్నాడు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు? మాటి మాటికి మా మోడీ సారును అంటున్నారు. మేం 3500 కోట్లు ఇస్తే అన్నిటిని మింగేసిండని మహేశ్వర్ రెడ్డి సారు మస్తు గరమైండు. ఇదే కాదు, మూసీ నది మీద సర్కారోళ్ళు అంతగనం ఎందుకు మనసు పెట్టిండో కూడా చెప్పుకొచ్చిండు. ఈ మూసిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉన్నటువంటి భద్రం ఏందో మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసీ నదిని మీ ఆస్థాన గుర్తుదారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈ రోజు నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఢిల్లీ సర్కారుల బడ్జెట్ మీద మొదలైన లొల్లి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా 10 ఏళ్ల కారు పార్టీ పాలన కాడికి వచ్చింది. వాళ్ళను వీళ్ళు తిట్టా, వీళ్ళను వాళ్ళు తిట్టా, ఇట్లనే పొద్దు గడిపిండ్రు. ఇక లొల్లితో నాకెందుకు అనుకున్నారో ఏందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా నిద్ర తీస్తున్నారో చూడండి. వాళ్ళు మైకులు వలిగేటట్టు ఒర్లుతా అంటే సార్లకు జోలపాట వాడినట్టే అయినట్టున్నది. కానీ రోజుకు 20 గంటలు పని చేయించకుండాని రేవంత్ సార్కు ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేడు. వీళ్ళేమో ఇట్లొచ్చి నిద్రపోతున్నారు. తప్పు అన్నప్పుడు ఎవరు చేసినా తప్పే కావాలి. కొందరు చేస్తే తప్పు, ఇంకొందరు చేస్తే ఒప్పు ఎట్లయితది? కాలేజీకో బడికో లేటుగా పోయినామనుకో టీచర్లు కొడతారు. మనను కొట్టి మన పక్కలోళ్ళను ఏమనుకుంటా ఉండు కరెక్ట్ కాదు కదా. కానీ మన తాన అసొంటిదే నడుస్తున్నదట. చూద్దాం పారి. మనం బరంపురం అన్నట్టే నడుస్తున్నదట రేవంత్ సారు చంద్రాల సారు దోస్తానా. పోలీసోళ్ళు మిగిలిన ఆఫీసర్లు కూడా అదే పని చేస్తున్నారట. ఇగో ఇవాళ బీఆర్ఎస్ లీడరు కేటీఆర్ సారు పుట్టినరోజు. వాళ్ళ పార్టోళ్ళు రోడ్ల పొంటి బ్యానర్లు కట్టిండ్రు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అవన్నీ పీకేసి పోయిందట. 1-2 కాదు, చాలా ఫ్లెక్సీలు తీసేసిండట. కానీ మొన్న చంద్రాలు సారు హైదరాబాద్ కు వచ్చి రేవంత్ సారును కలిసినాడు. పసుపు జెండాలతోని హైదరాబాద్ లా మస్తు ఫ్లెక్సీలు పెట్టిండ్రు. అవి అటిటైతే పోలీసు వాళ్ళే దగ్గరుండి చక్కగా చేసిండ్రు. చంద్రాలు సారుల ఫ్లెక్సీలనేమో చక్కగా చేస్తారు, మేం ఫ్లెక్సీలు పెట్టుకుంటే పీకేస్తారా అని కారు పాటోళ్ళు మస్తు గరం అవుతున్నారు. తెలంగాణలో ఆంధ్రోళ్ళు బ్యానర్లు కట్టుకోవచ్చు కానీ మేం కట్టుకోవద్దా? రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు పాలిస్తున్నారా అని మస్తు గరం అవుతున్నారు. రేవంత్ సార్కు చంద్రాలు సారు గురువు కాబట్టి ఆయన ఫ్లెక్సీలు ఉంచిండని, కారు పార్టీ కాబట్టే కేటీఆర్ సార్ ఫ్లెక్సీలు ఊడదీసిండని అంటున్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. రేవంత్ సారు తొవ్వల నర్సులు మంచిగానే అలవాటు చేసుకున్నారు పోలీసోళ్ళు. మొన్న ఓట్లల్లా చెయ్యి పాటోళ్లకు ఎక్కువ ఓట్లేసింది నౌకర్లు వేసేటోళ్ళు, కొలువుల కోసం చదివేటోళ్ళు. అసలు వాళ్ళను సర్కారు వాళ్ళు ఎంత మంచిగా చూసుకోవాలి, పువ్వులలో పెట్టి చూసుకోవాలి. ఏం కావాలో మొదలే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళకు ఏం తిప్పలు రాకుండా అరుచుకోవాలి. కానీ రేవంత్ సారు ఏం చేస్తున్నాడో చూడుండ్రి.
అట్లే కూర్చున్నాం. అతి భక్తి చూపిస్తారు ఉద్యోగస్తులు, అతి భక్తి చూపిస్తారు ఉద్యోగస్తులు. కొనే కాదు. చూసిండ్రు కదా సారు ఏమంటున్నాడో. సర్కారు కొలువులు చేసేటోళ్ళు అతి భక్తి చూపెడుతున్నారట. ఇంకో బూతి మాట కూడా అన్నాడు. నిన్న వాళ్ళ ఇంటికాడ టీవీ రోళ్ళు పేపర్లతోనే మాట్లాడిండు. సార్ వచ్చే వరకు కుర్చీలు దూరం దూరం వేసి పెట్టిండ్రు. దాని మీద మాట్లాడకుండా ఈ మాటలు అన్నాడు సారు. సర్కారు కొలువులు చేసేటోళ్ళు అతి భక్తి చూపెడుతున్నారట. కుర్చీలు దూరం దూరం వేసినందుకే ఇన్ని మాటలు అన్నాడు సారు. ఇక కొలువుల కోసం చదివేటోళ్ళని కూడా మొన్న మస్తు మాటలు అన్నాడు. తలకాయ మాసినోళ్ళు, చదువు రానోళ్ళు, ముదిరిపోయిన బెండకాయలు, పెయిడ్ ఆర్టిస్టులు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. రావాలి జల్దిన రాండ్రి. ఏయ్ మీకు కాదు, మీరు వెళ్ళిపోండి. అగో మీరు రాండ్రి. ఇగో మీకు బంగారం కొబ్బరి కుడక తీసుకోండి. అయిపోయినాక మళ్ళీ రాండ్రి. ఇగో మీరు మళ్ళీ వస్తారు. రావద్దని చెప్పినా కదా. ఏందేందో చేస్తున్నావు అని పరేషాన్ కాకుండ్రి. మన మోడీ సార్ సర్కారాల కదా ఇట్లనే ఉన్నది. అందరినీ పిలిచి అవతలకు పలారం పెడుతున్నారు. కన్నతల్లికి బువ్వ పెట్టనోడు పిన్నతల్లికి బంగారు గాజులు చేయించినట్టే ఉన్నది మోడీ సారు కదా. దేశంలో ఉన్నోళ్లకు జరని పైసలు ఇచ్చి ఆశలు గమ్మని అడిగితే వాళ్ళని ఇడిచిపెట్టి పక్క దేశాలకు పైసలు ఇస్తున్నాడు. నిన్న పార్లమెంట్ లా బడ్జెట్ పెట్టిండు కదా. మన తెలంగాణ లెక్కనే చాలా రాష్ట్రాలు పైసలు కావాలని అడుగుతున్నాయి. కానీ మోడీ సార్కు నిర్మలమ్మకు అవి కనిపించనట్టున్నాయి. మనకు ఖాళీ షిప్పలే చేతులు పెట్టి పక్క దేశాలకు పైసలు పంపుతున్నాడు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు రూపాయి కూడా ఇయ్యలే. కానీ భూటాన్ దేశానికి 2068 కోట్లు, నేపాల్ కు 700 కోట్లు, మాల్దీవులకు 400 కోట్లు, మారిషస్ కు 370 కోట్లు, శ్రీలంకకు 245 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. అగో అట్లెట్లా ఇస్తారని అందరూ ఆలోచన పడ్డారు. కానీ అసలు ముచ్చట ఏందంటే సారుకు ఢిల్లీలో కాలు నిలవక ఆ దేశానికి ఈ దేశానికి పోయి అవార్డులు తెచ్చుకుంటాడు కదా. అలా తానికి పోయి సారు మస్తు పబ్లిసిటీ చేసుకుంటాడు. అవన్నీ ఉట్టిగానే అయితాయా? గందుకే వాటి కోసం ఖర్చుల కిందికి పంపిండేమోనని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ఇంకో ముచ్చటేందంటే మాల్దీవులకు ఎవ్వరు పోవద్దు, మన కాడనే అసొంటి మస్తున్నాయని అప్పట్లో సారు పబ్లిసిటీ చేసిండు. బీచ్ లో కుర్చేసుకొని ఒకటే కూర్చొని మస్తు పబ్లిసిటీ చేసిండు. సినిమాలు తీసి అలా దోస్తులతోని కూడా చేయించిండు. కానీ ఇప్పుడు ఆ దేశానికి 400 కోట్లు పంపిస్తాడట. ఎవ్వరు పోవద్దని చెప్పుడెందుకు, మళ్ళీ ఈ పైసలు పంపుడెందుకని అందరూ పరేషాన్ అయి చూస్తున్నారు. కానీ మోడీ సార్ ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసమే చేస్తాడులా. వేరేటోళ్ళ లెక్క ఆయన ఇంట్లో కోసం చేసుకోడు. ఇంటిని ఇడిచిపెట్టి రేవంత్ సార్ లెక్కనే రోజుకు 20 గంటలు పని చేస్తున్నాడు. చాలా గొప్పలు సారు మీరు.